వైపు, ఎదుగుదల వైపు, మంచి వైపు చూడాలి. ఏ ధర్మమైనా ఏ మతంలోనైనా చెడు ఎక్కడున్నా వదులుకోవాలా, తప్పుకోవాలా, పక్కకి వెళ్ళిపోవాలా. ప్రపంచంలో ఏ ముస్లిం అయినా ఒక ఆఫ్ఘనిస్తాన్ లాంటి దరిద్రంలో ఉండాలని కోరుకోకూడదు, అంత ఉన్మాదంగా ఉండాలని కోరుకోకూడదు, లేకపోతే సిరియాలో ఉన్నటువంటి దరిద్రం కోరుకోకూడదు, యెమెన్లో ఉన్న దరిద్రం కోరుకోకూడదు, లెబనాన్లో ఉన్న దరిద్రం కోరుకోకూడదు, సిరియా అలాగే పాలస్తీనాలో ఉన్న దరిద్రం కోరుకోకూడదు, పాకిస్తాన్లో ఉన్న దరిద్రం కూడా కోరుకోవద్దు. ఎక్కడ కోరుకోవాలా? అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ముస్లింల జీవితంలాగా ఉండాలని కోరుకోవాలి. హుందాతనం, గౌరవం అట్లాంటిది. ఇదే విషయాన్ని సౌదీ అరేబియా యువరాజే చెప్పుకొస్తున్నారు. మేము పాతకాలం నాటి పరిస్థితులకి వెళ్ళాలని కోరుకోవట్లేదు. మా ఇస్లాం ధర్మాన్ని ప్రపంచానికి సంబంధించి 70% మంది యంగ్స్టర్స్ సౌదీలో ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్ తరాన్ని చూడాలి. వాళ్ళందరికీ కూడా రాబోయే 30 ఏళ్లకి ఎదుగుదల కావాలి అని కోరుకుంటాం తప్పించి ఈ ఎక్స్ట్రీమిజం, ఉన్మాదం అన్నటువంటిది మా యువతలో ఉండాలని మేము కోరుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.